పోలీసు వ్యవస్థని ఆధునీకరించాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ పెట్టి తద్వారా ప్రజలకి అకౌంటబిలిటీ అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళకి బెస్ట్ సర్వీసెస్ అందించాలని ఆ రోజు ఆలోచన చేసిన దాంట్లో నేను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆ రోజు 2 పోలీస్ స్టేషన్లు, 5 టౌన్ సత్యనాపురం పోలీస్ స్టేషన్, ఇది నున్న పోలీస్ స్టేషను, సింగనగర్లో పోలీస్ స్టేషన్కి 2 కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన 2018లో శంకుస్థాపన చేసాం. తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ బిల్డింగు కంప్లీట్ కాలేదు. ఇవాళ మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అన్ని రకాలుగా అత్యాధునికమైన టెక్నాలజీని అనుసంధానం చేస్తూ ఈరోజు సిపి గారు రాజశేఖర్ బాబు గారు కానీ, అలాగే హోమ్ మినిస్టరు అనిత్ గారు కానీ, అలాగే పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు, డీజీపీ గుప్తా గారు, వీళ్ళందరూ దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టబట్టి ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట అత్యాధునిక వసతులతో అన్ని ఫెసిలిటీస్, ఒక ఐటీ కంపెనీకి ఏ విధంగా వెళ్తే ఎలా ఉంటుందో, ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, కంప్లైంట్లు తీసుకునే విధానంలో కానీ జవాబుదారుతనంగా ఇక్కడ అన్ని వ్యవస్థలు, ల్యాప్టాప్లు పెట్టారు, రెస్ట్ రూములు పెట్టారు, ఉమెన్ రెస్ట్ రూములు పెట్టారు, మేల్ రెస్ట్ రూములు, డైనింగ్ రూమ్స్, జిమ్ము, యోగా రూము, అలాగే ఏసీపీ గారికి కానీ, సిపి గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ అందరికి కూడా సపరేట్ రూములు పెట్టి అత్యాధునికంగా పూర్తిగా సీసీటీవీ కెమెరాల మానిటరింగ్లో, డ్రోన్ కెమెరాల మానిటరింగ్లో ఇంత ఫెసిలిటీస్తో ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీస్ స్టేషన్